ఆదికాండం 26వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 26:15. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. తన తండ్రి అబ్రహాము వీటి ద్వారా పొందిన బావులు, తన తండ్రి అయిన అబ్రహాము దినములలో అతడు తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. చూడండి, తన తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులు అంటే అబ్రహాము బహుగా దీవించబడ్డాడు. మనకు తెలుసు, అత్యధికముగా వృద్ధి పొందాడు, అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. ఈ భూమి మీద అబ్రహాము ఆశీర్వదించబడినంతగా ఈ ప్రపంచ చరిత్రలో ఈ రోజుకు టిల్ టుడే 2023 సంవత్సరం కూడా అబ్రహామును దాటి ఎవడు ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడే కాదు, కాలం ఉన్నంత వరకు, సూర్యుడు చంద్రుడు భూమి ఉన్నంత వరకు అబ్రహాం అంటే బ్లెస్డ్ అంతే. ఈ ప్రపంచం అబ్రహాం అంతే. ప్రపంచ జనాభాలో 70% ఆయనే మూల పురుషుడు. జుడాయిజం మూల పురుషుడు అబ్రహాము, ఇస్లాం మూల పురుషుడు అబ్రహాము, ఆత్మీయ పుత్రులము లేదా విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం యొక్క పుత్రులము మనము, అంటే క్రైస్తవులము మనము అబ్రహాం సంతానం. 3 కలిపితే ప్రపంచంలో 70% వాళ్ళే ఉంటారు. చైనా ఇండియా కలిపినా కూడా సరిపోదు, 70% వాళ్ళే ఉంటారు. 800 కోట్లలో 70% వాళ్ళే ఉంటారు. అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. ఏ రాజు, ఏ నియంత, ఏ చక్రవర్తి ఎవడొచ్చినా అబ్రహామును మించలేడు. అది ఇంకా పెరిగిపోతుంది అంతే. అబ్రహాము ఆశీర్వదించబడినవాడు. తన తండ్రి అయిన అబ్రహాము అత్యధికముగా ఆశీర్వదించబడినవాడు. ప్రూవ్డ్ ప్రిన్సిపల్ అంటే ఇది రుజువు చేయబడిన సిద్ధాంతము లేదా రుజువు చేయబడిన విషయము. అర్థమైందండి? అబ్రహాము ఆ బావుల ద్వారా బహుగా ఆశీర్వదించబడ్డాడు. కొన్నిసార్లు ఏమంటారు, ఏదైనా వచ్చింది సమస్య వస్తే ట్రై చేసి చూద్దామన్నా. ఏం చేద్దాం? ట్రై చేసి చూద్దాం, ప్రయత్నం చేసి చూద్దాం. కానీ ఈ ఇస్సాకు అనుసరించబోయేది ఏమిటంటే ఇది ప్రూవ్డ్ ప్రిన్సిపల్ అంటే రుజువు పరచబడిన సిద్ధాంతం లేదా రుజువు పరచబడిన సత్యము. అబ్రహాము బావులు తవ్వాడు, ఆ బావుల ద్వారా వ్యవసాయం చేశాడు, ఆ వ్యవసాయం ద్వారా అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏం చెప్పాడో అలానే ఆ చెప్పిన దాన్ని నువ్వు చేయడం ద్వారా ఎలాగూ నువ్వు పొందుకున్నావో అంటే అది నీకు రుజువుపరచబడింది. ఒక స్టేట్మెంట్ కాదు, ప్రూవ్డ్ ప్రిన్సిపల్ అంటే నీకు రుజువు చేయబడింది. అదే నీకు పనిచేస్తుంది. అర్థమైంది నా మాట మీకు? నీకు ఏది రుజువు చేయబడిందో, నేను అప్పుల పాలయ్యాను, అప్పుల పాలైనాక ప్రభుని ప్రార్థన చేశాను, నా అప్పులను దేవుడు విడిపించాడు. ఒక ప్రిన్సిపల్ ఇచ్చాడు. బైబిల్లో నుండి ద్వితోపదేశకాండంలో ఒక మాట ఇచ్చాడు. ఆ ప్రిన్సిపల్ నాకు అన్నిటి సరిపోతుంది. ఇస్సాకు వాళ్ళ నాన్న ఎలా ఆశీర్వదించబడ్డాడో ఆ రుజువు చేయబడిన సత్యము లేదా రుజువు చేయబడిన విషయము ఇస్సాకు అందింది. ఇప్పుడు ఇస్సాకు ట్రై చేయట్లే, అంటే ప్రయత్నం కాదు, ప్రూవ్డ్ అంటే మా నాన్న ఇదే బావుల ద్వారా బహుగా దీవించబడ్డాడు. ఇది నిజం, అంటే ఇది జరిగిన సత్యం, కళ్ళ ముందు చూశాను. నేను దీవించబడతాను, నేను రికవరీ పొందుకుంటాను. ఈ కరువు, దరిద్రము, కాటకములో ఐగుప్తుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను పొందుకుంటాను. ఎందుకంటే ఇది వరకు నేను పొందుకున్నాను. దేవుని బిడ్డ, నీ జీవితంలో వాగ్దానము ఎలాగూ పనిచేసింది? శ్రమలో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, సమస్యల్లో, ఏ పరిస్థితుల్లో నీవు ఆ వాగ్దానమును లేదా ఆ సత్యాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు మొరపెట్టావో, ఎలా పొందుకున్నావో, చాలా ఇంపార్టెంట్ ఈ మాట. వింటున్నారండి? ఎలా పొందుకున్నావో. ఇంకొక మాట చెప్తాను, పొందుకోనోడికి మళ్ళీ ఇది పనిచేయదు. ఎందుకు పనిచేయదు చెప్పండి? అంటే నిజంగా పనిచేస్తుంది కానీ పని చేయించుకోలేడు. ఎందుకు పని చేయించుకోలేడంటే నమ్మడం కష్టం. అబ్రహాం దేవుడు దీవించాడా? దీవించాడు. మోషేను దేవుడు దీవించాడా? ఇస్సాకును దీవించాడా? నన్ను దీవిస్తాడా? అనుమానం వచ్చేస్తుంది. ఎందుకని అంటే వాళ్ళకి జరిగింది నమ్మడం ఈజీ, కానీ మనకు అవుతుందంటావా?
సరే, అనుమానం వస్తుంది. అయితే ఒక సత్యం ఏం తెలుసండి, నీకు జరిగింది ఉంటుంది చూసారా, నీకు జరిగి నువ్వు పొందుకొని ఉంటావు చూసావా, దాన్ని నువ్వు ఈజీగా నమ్మగలుగుతావు. నీవు పొందుకున్న దాన్ని ఎవడు నీ దగ్గర తీసేయలేడు. అబ్రహాము దీవించాడు, ఆయన ఎలా దీవించాడు నాకు తెలియదు బాబు, ఆయన దీవించాడు వాస్తవమే, కానీ ఆ దీవె నాకు వస్తుందా నాకు తెలియదు, కానీ నేను పొందుకున్న దాన్ని మాత్రం నేను నమ్ముతాను. నువ్వు నమ్మగలుగుతావు. కాబట్టి ఈ వాగ్దానము చేత ఈ విధానంలో ఇదివరకు నీవు ఏదైతే పొందుకొని ఉన్నావో, ఏదైతే క్లెయిమ్ చేసి అనుభవించున్నావో, అంటే ప్రూవ్డ్ ప్రిన్సిపల్, రుజువు చేయబడిన సత్యం, అది నీకు రుజువు చేయబడి ఉండాలి. అప్పుడు తిరిగి అది పనిచేస్తుంది. ఎంతకాలం పనిచేస్తుంది అంటే ఎంతకాలమైన పనిచేస్తుంది. మళ్ళా ఏదైనా సరే పనిచేస్తుంది. ఎందుకంటే నీవు అనుభవించున్నావు కాబట్టి. దేవుని బిడ్డ, రుజువు చేయబడిన సత్యము. ప్రార్థన చేద్దామన్నా చేస్తే పని చేసిందా? క్రైస్తవులకు రెండు మాట, ప్రార్థన ఒక ఊతపదం అయిపోతుంది. నీకు పని చేస్తే చేయలే ప్రార్థన, లేదు బంద్ చేసే. ఎందుకంటే అది ఒట్టి మత ప్రాక్టీస్ అయిపోతుంది, ఒట్టి మత ప్రాక్టీస్. నీకు జరగదా, బంద్ చేసే ప్రార్థన. ఎస్, ఇదేమి ఒక మతం కాదు. యేసయ్యనే మతంకి ఎగనెస్ట్ పని చేశాడు. యూదా మతానికి వ్యతిరేకంగా వెళ్ళాడు యేసు ప్రభువు. మన మతం చెప్పడానికి లేము, ఇక్కడ మతం చెప్పేది కాదు, ఇది మత సంబంధమైనది కాదు, సత్యం తెలియజేస్తాం అంతే. అది సత్యం కాదంటే వదిలేసే. పని చేసింది నీకు పని చేస్తుంది అంతే. మతం చెప్పడానికి లేదు, మతం చెప్పడానికి కాదు. సరే, కాబట్టి విషయం ఏమిటంటే నీకు ఏదైతే రుజువు చేయబడిందో అది నీకు పనిచేస్తుంది. దేవుని బిడ్డ, నీవు దేవుని దగ్గర పొందుకున్న అనుభవం ఉండాలి. చిన్నదో పెద్దో ప్రార్థన ద్వారా ఖచ్చితంగా నేను ప్రార్థన చేశాను, ప్రార్థన ద్వారానే జరిగింది. మళ్ళీ అది చేసి ఇది చేసి, వాడిని ముంచి వీడిని ముంచి, వీడికి లంచం ఇచ్చి, వాడికి తాగిచ్చి, వీడికి తినిచ్చి, లేదా అది చేసి ఇది చేసి ఏదో చేసి కాదు. డైరెక్ట్గా నువ్వు చెప్పగలగాల, నేను కేవలం ప్రార్థన చేశాను, ఏమీ చేయలేదు, నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నీ జీవిత కాలంలో అది ముద్రపడిపోతుంది. ఎస్, నేను అలా చేశాను, అదేలాగా ఇప్పుడు నాకు జరుగుతుంది. ఆ విధంగా రికవరీ చేయొచ్చు.